హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక కొత్త శారీ కుచ్చు డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను. దానికోసం ఇలాంటి రింగ్ బీడ్స్ అలానే 2 కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నానండి. ఈచ్ వన్ వచ్చి 100 స్టాండ్స్. మనకి ఫస్ట్ అయితే నేను ఇలా రింగ్ బీడ్ని తీసుకొని ఈ 100 స్టాండ్స్ గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని ఈ రింగ్ బీడ్లో నుంచి ఈ విధంగా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని ఈ కుచ్చు లెంత్ అయితే మనకి 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెడుతున్నాను నేను, ఆ ఎడ్జెస్ కట్ చేసుకున్నప్పుడు నీట్గా ఉండాలని. ఆ రింగ్ బీడ్కి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని 1.5 ఇంచ్ ఉంది లేదా అని మళ్ళీ నేను ఇప్పుడు ఇంకొక కలర్ రెడ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ 100 స్టాండ్సే. ఇది మనకి జస్ట్ 1.1 అలా పెడుతున్నాను నేను. 1 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువగా బ్యాక్ సైడ్ చూసుకొని ఈ విధంగా తీసుకొని ఆ హోల్ అనేది పైకి అయితే ఉండాలి మనకి. ఇప్పుడు ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి ఇలా లాక్ అయితే చేస్తున్నాను. ఇలా 2 టైమ్స్ అయితే లాక్ చేసుకొని తర్వాత ఒక 3-4 టైమ్స్ నీట్గా 1 by 1 వచ్చేలాగా ఈ జరీ థ్రెడ్ చుట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇలా కిందికి మిడిల్లో నుంచి కిందికి స్టిచ్ చేసేసి టైట్గా లాగి ఇప్పుడు మనకి ఆ రెడ్ కలర్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటిని పక్కకు తీసేసుకొని మనం ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే 1.5 ఇంచ్ లెంత్ అనుకున్నాం కదా, అంత ఉండేలాగా చూసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసేసాను. ఇప్పుడు మనకి రెడ్ కలర్ వచ్చేసి నేను 1.1 అలా పెడుతున్నాను, 1 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువగా. ఇప్పుడు ఈ రెడ్ కలర్ థ్రెడ్స్ని ఈ విధంగా పక్కకు తీసుకొని 1.1 వరకు ఉంచుకొని మిగతా థ్రెడ్స్ని కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనకి ఇలా చేయడం వల్ల 2 లేయర్స్ వస్తుంది కుచ్చు, చాలా బాగుంటుంది డిజైన్ అయితే. తర్వాత బ్యాక్ సైడ్ అలానే ఉన్నాయి కదా, వాటిని ఇలా ఎక్స్ట్రా ఉన్నవన్నీ పక్కకు తీసుకొని నీట్గా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను గోల్డ్ కలర్వి కొంచెం ఎక్కువగా పెట్టాను. ఒకసారి మళ్ళీ టేప్ తీసుకొని 1.5 వరకు కరెక్ట్గా చూసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి టాజిల్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నాను నేను. ఇలా మొత్తం టాజిల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం. ఇప్పుడు టేప్ తీసుకొని మార్కింగ్ ఇస్తున్నాను. 1 ఇంచ్ గ్యాప్ అయితే ఇస్తున్నాను. ఇలా మొత్తం అంత మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత నేను ఒక 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను గోల్డ్ కలర్. కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి మళ్ళీ కిందికి పైకి స్టిచ్ చేసి కింది నుండి ఇలా లాక్ అయితే వేసాను. ఇప్పుడు ఒకటి గోల్డ్ బీడ్ తీసుకున్నాను మీడియం సైజ్. ఇప్పుడు మనకి ఈ కుచ్చు అయితే ఉంది కదా ఇలా కట్టుకున్నది, ఆ రింగ్ బీడ్లో నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఒక చివరికి స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఒక స్మాల్ క్యాప్ బీడ్ అండి, ఆ క్యాప్ బీడ్ తీసుకొని ఒక స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ స్మాల్ సైజ్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్ని పక్కకు అనుకొని ఆ క్యాప్ బీడ్లో నుండి పైకి మళ్ళీ రింగ్ బీడ్లోకి, తర్వాత ఆ పైన గోల్డ్ బీడ్ ఉంది కదా ఆ బీడ్లోకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ థ్రెడ్ అనేది ఇలా ఎక్కువ ఉంది కదా, ఈ బీడ్ని ఇలా ఒక చివరికి అనుకొని ఈ థ్రెడ్ అనేది లూజ్ లేకోకుండా టైట్గా పైకి నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. మనం లూజ్ ఎక్కడ ఉండకూడదు. ఈ విధంగా మొత్తం లూజ్ లేకుండా పైకి లాగిన తర్వాత ఆ నీడిల్తో కింది వైపుకి స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకొని కింది వైపున క్లాత్కి ఇలా నీడిల్తో ఒకసారి స్టిచ్ చేసి ఒక 3 టైమ్స్ ఇలా లాక్ చేసుకుంటే నీడిల్కి మనకి శారీ టాజిల్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.